శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 3 ఆగస్టు 2025 నుంచి 9 ఆగస్టు 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో వక్రించిన శనిగారు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం తెలుసుకున్నట్టయితే, గురు శుక్రుల యొక్క కలయిక మంచి ధనయోగాలని చేకూరుస్తుంది. అయితే గురువు శుక్రుడు ఇద్దరు కూడా శుభగ్రహాలు అవ్వడము, ఇద్దరు కూడా గురువుకి సంబంధించిన గ్రహాలే అవ్వడము ఇక్కడ గమనించదగ్గ విషయము. ఇద్దరు పరస్పర వ్యతిరేకులు అయినప్పటికీ కూడా ఈ గురు శుక్రుల యొక్క కలయిక చక్కటి ధనయోగాన్ని ఇస్తూ ఏ ఏ రాసుల వారికి అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాం. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగము ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే అని చెప్పి మనకి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇక్కడ కర్కాటక రాశిలో జరుగుతూ ఉన్నది. కర్కాటక రాశిలో అత్యంత ఉదారమైనటువంటి భావనతో ఈ రవి బుధులు ఇద్దరు కూడా ఉంటారు. అంటే ఆ చంద్రుడు ఎంత మెత్తటి హృదయం కలవాడో ఆయన రాశి అయినటువంటి కర్కాటక రాశిలో రవి బుధులు ఇద్దరు కూడా అంతే సున్నితమైన ప్రవర్తనతో ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఫలితం మనకి ఆ విధంగా కనిపిస్తుంది అని చెప్పి తెలియచెప్తూ ఉంటాము. ఇక గ్రహ దృష్టుల దగ్గరికి వచ్చేటప్పటికి కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉంది. ఇది ఏమాత్రము అజాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి కాదు. పర్వాలేదులే అనుకోవడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి వారు తీసుకోవాలి. ముఖ్యంగా జన్మజాతకంలో కూడా కుజుని యొక్క దృష్టి శనిగారి మీద, శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు, అవి రోడ్డు ప్రమాదాలు, జలమార్గం మీద ప్రమాదాలు, అలాగే వాయు మార్గంలో విమాన ప్రమాదాలు, రైళ్లు, బస్సులు, ఇక ఈ రవాణాకి సంబంధించి ఏవైనా సరే అన్నిటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ రవాణా సాధనాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారో అందు జాగ్రత్తగా ఉండాలి. కాలి నడకన వెళ్ళేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. రక్తానికి సంబంధించి, ఎముకలకి సంబంధించి, భార్యాభర్తలకి మధ్య అన్యోన్య దాంపత్యానికి సంబంధించి, ఆపరేషన్స్కి సంబంధించి, ఇలా ప్రతి విషయంలోనూ ఆరోగ్యమే కానీ సంతానమే కానీ ఇక జాగ్రత్త అంటే జాగ్రత్త అన్నమాట. ఇది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏమీ మార్పులు లేవు మిగతా గ్రహాలలో. ఒక్క చంద్రుడి యొక్క గమనం మాత్రమే మార్పు ఉన్నందువల్ల ఇక రాసుల్లోకి వెళ్ళి ముఖ్యమైన ఫలితాలు, రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే 6 గ్రహాల అత్యద్భుతమైన స్థితి వీరిని ఎంత ఉన్నతులుగా చేస్తోందో అంత ఉన్నతులుగా చేస్తుంది. చాలా అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పచ్చు. ద్వితీయ స్థానంలో గురు శుక్రులు ఉన్నారు, తృతీయ స్థానంలో రవి బుధులు ఉన్నారు, అలాగే సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నారు, ఏకాదశంలో శనిగారు ఉన్నారు. ఇంకా ఏమి కావాలండి? ఇన్ని రకాల గ్రహాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి అంటే అది మామూలు విషయం కాదు. ధనయోగాలు చాలా చాలా బాగున్నాయి. గృహంలో ఆత్మీయతలు పెరుగుతున్నాయి, అనుకోని విధంగా ధనం పెరుగుతోంది. అలాగే ఆత్మీయ ఆదరణ బంధువర్గం రీత్యా చాలా చాలా బాగుంటుంది. స్నేహితులు చాలా చాలా బాగుంటారు. విద్య బాగుంటుంది, సంపదలు పెరుగుతున్నాయి, స్థిర చర ఆస్తుల యొక్క విలువలు పెరుగుతున్నాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి, ఇది చెప్పదగ్గ సూచన. ఆరోగ్య రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి, ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. స్త్రీల విషయంలో కూడా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులకి బాగుంది అని చెప్పచ్చు. అలాగే గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, వస్త్రలాభాలు, వస్తులాభాలు ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. రాజకీయ నాయకులు వారు ఇచ్చిన మాటలు నెరవేరేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది, వ్యాపార వర్గాల మధ్య చక్కటి ఐకమత్యం పెరుగుతోంది, వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతున్నాయి, ఏ రూపకంగా చూసినా కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. పిత్రార్జితం బాగుంది, మాతృవర్గరీత్యా భక్తి బాగుంది. అంటే మీ మాతృవర్గంలో ఉండేటటువంటి భక్తి భావన ఏదైతే ఉందో అది బాగా ఇనుమడింపజేస్తోంది భక్తిని. అలాగే కాస్త మనశ్శాంతిని ఇస్తుంది మాతృవర్గరీత్యా. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియచెప్పచ్చు. అయితే అనుకోని విధంగా అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడమే కాదు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కోర్టు కేసుల విషయంలో మట్టుకు జాగ్రత్తగానే ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. భూమి తగాదాలు, ఇతరత్ర ఏదైనా భూమికి సంబంధించి కానీ, లేకపోతే వాహనాలకు సంబంధించి కానీ, మందులకి సంబంధించి కానీ ఇలాంటివి ఏవైనా తగాదాలు వచ్చినట్టయితే కొద్ది రోజులు వాయిదా వేసుకోండి. అందులో మీరు సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక విద్యార్థులు బాగున్నారు. వ్యవసాయదారులు ఇంకొంచెం కష్టపడాల్సిన పరిస్థితి. అయితే వారు కష్టపడతారు, దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా తీసుకుంటారు. కాబట్టి ఇది కూడా అద్భుతమైన ఫలితంగానే తెలియచెప్పచ్చు. రాజకీయ నాయకులు చాలా చాలా బాగున్నారు, పిత్రార్జితాలు బాగున్నాయి. అనేక విధాలుగా వీరికి ఆత్మ సంయమన శక్తి పెరుగుతోంది, ఆదాయం పెరుగుతోంది. అలాగే అన్ని విధాలా సంతృప్తిగా ఉండడంలో, జీవితంలో ఒక మెట్టు ఎదిగాము అనే భావనలో చాలా చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి కూడా తెలియచేయడం జరుగుతోంది. నూతన పెట్టుబడులు పెట్టవచ్చు, నూతనంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా కుదురుతాయి, చక్కగా చేసుకోవచ్చు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మారి ఉన్నందువల్ల అంతగా నవమ స్థానంలో చంద్రుడు ఫలితాలు ఇవ్వబోరు కాబట్టి, శుభ ఫలితాలు ఇవ్వబోరు కాబట్టి ఈ వారం అంతా కూడా వార ప్రారంభంలో ఉన్న ఫలితాలే జరుగుతాయి అని భావిస్తూ ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక శని కుజుల పరస్పర దృష్టి విషయంలో మటుకు తప్పనిసరి పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన. శని కుజ ఈ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా పఠించండి. ఉద్యోగస్తులకి బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, అలాగే మానసిక ప్రశాంతత ఉంటుంది. అన్ని విధాలుగాను మీకు ఇక్కడ ఇప్పుడు ఈ వారం ఉన్నటువంటి శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇనుమడించి మీకు మరింత మనశ్శాంతిని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.